రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని అయితే లైక్ చేయండి అన్న. సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనము ఈ మిరప పంటలో మనకు ఈ వైరస్ సమస్య అనేది ఎక్కువగా వస్తుందని చాలామంది రైతులు అయితే అంటున్నారు ఇప్పుడు. సో ఈ వైరస్ సమస్య అనేది ఇప్పుడు ఎందుకు వస్తుందంటే మనకు రెండో స్టెప్ మిరప పంట అనేది ఒక స్టెప్ కాపు అనేది పడింది. సో మనకు రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనకు చాలామంది రైతులు, సో ఒకరనేది కాదు, అనేక మంది నాకు ఫోన్ చేసిన వాళ్ళే కాకుండా, నాకు వాట్సాప్లో అడిగిన వాళ్ళే కాకుండా వివిధ అందరు రైతులు కూడా రెండో స్టెప్ గ్రోతింగ్కి అయితే వివిధ రకాల బయోమందులను అయితే ఎక్కువగా వాడుతున్నారు ఇప్పుడు. సో మనకు ఆ బయోమందులు ఎక్కువగా వాడడం వల్ల మనకు ఈ గ్రోత్ అనేది వచ్చి మనకు వచ్చిన చిగురులు అనేది ఈ తెల్లదోమ ఉధృత ఎక్కువగా అవ్వడం వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది ఇప్పుడు. సో అందుకోసం అయితే మనకు ఈ తెల్లదోమ కంట్రోల్ అయ్యి ఈ వైరస్ అనేది కట్టడి అవ్వడానికి మనకు తక్కువ ధరలో దొరికే మందులు అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. దాదాపుగా ఒక 650 రూపాయల నుంచి ఒక 1000 రూపాయల్లో దొరికే బెస్ట్ మందులను అయితే ఒక 4 నుంచి 5 రకాల మందులు అయితే చెప్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీరు నేను ఏ వీడియో పెట్టినా ఆ వీడియోను పూర్తిగా చూడకుండా ఆ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించే మీరు కామెంట్ రూపంలో అయితే అడుగుతున్నారు. సో తప్పకుండా అయితే వీడియోని పూర్తిగా చూస్తే మీకు పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది, మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. సో తప్పకుండా అయితే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్దాం. సో మనకి మిరప పంటలో ఈ రెండో స్టెప్ గ్రోతింగ్ కోసం అయితే మనము ఇప్పుడు చాలామంది రైతులు అయితే స్ప్రేయింగ్స్ అయితే చేస్తున్నారు. సో అందులో చాలామంది ఈ బయో అనేది వాడడం వల్ల, లేకపోతే ఈ జిబ్రలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా పర్సెంటేజ్ ఉన్న మందులు వాడడం వల్ల మనకు ఈ ముడత సమస్య అనేది వస్తుంది. ఈ తెల్లదోమ సమస్య అనేది ఎక్కువ అయితే మనకు ఈ వైరస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వైరస్ అనేది ఎప్పుడైతే మనకు అటాక్ అవుతుందో ఆ వైరస్ వచ్చిన మొక్కలు మనకు కాపు అనేది సెట్ కావు, వచ్చిన పిందెలు కూడా మనకు చిన్నగా అయ్యే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు ఈ తెల్లదోమ సమస్యకు తక్కువ ధరలో పనిచేసే వాటిలో ది బెస్ట్ మందు ఏంటంటే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లాస్ అండి. సో మనకి హెర్క్లాస్ అనేది మనకు ఇందులో డైఫెన్థ్యూరాన్, అస్టామిప్రైడ్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. అస్టామిప్రైడ్ అనేది మనకు 3.9%, అలాగే మనకు డైఫెన్థ్యూరాన్ అనేది మనకు ఇందులో 40% అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి రెండు కూడా మనకు టెక్నికల్స్ కేవలం దోమను మాత్రమే కంట్రోల్ చేసే మందులే. సో మనకి హెర్క్లాస్ అనేది బెస్ట్ మందుగా, తెల్లదోమను తొందరగా నివారించే వాడాలంటే ఈ హెర్క్లాస్ అనేది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు. తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే మీకు హెర్క్లాస్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ హెర్క్లాస్ని అయితే వాడుకోండి. ఒక 250 గ్రాములు అయితే ఒక ఎకరానికి డోస్ పరంగా అయితే వాడుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ 250 గ్రాములు దాదాపుగా అయితే మనకు మార్కెట్లో వచ్చి ఒక 500 గ్రాముల ధర తెలుసుకున్నట్లయితే ఒక 1500 నుంచి 1450 రూపాయల నుంచి 1500 రూపాయలకు మనకు మార్కెట్లో అయితే లభిస్తుంది. సో తక్కువ ధరలోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 500 గ్రాములు మనం తీసుకుంటే ఒక 2 ఎకరాలకు మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. సో దీని కాంబినేషన్లో మీకు ఏమైనా నల్లి ఉంటే నల్లి సమస్యకు కానీ, లేకపోతే త్రిప్స్ ఉంటే త్రిప్స్ సమస్య, బ్లాక్ త్రిప్స్ ఉంటే బ్లాక్ త్రిప్స్ సమస్యకు అయితే వాడుకోండి. సో ఈ నల్లి ఉంటే దీని కాంబినేషన్లో అబాసిన్ అనేది వాడుకోండి, బాగుంటుంది. సో నల్ల తామర పురుగు ఉంటే దీని కాంబినేషన్లో అయితే మీరు జోల్టాన్ దొరుకుతుంది గరుడ వాళ్ళది. సో దాని అయినా కూడా వాడుకోవచ్చు, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో మనకి మిరప పంటలో తెల్లదోమ నివారించడానికి రెండో ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సిమిటోమో కంపెనీకి చెందిన ల్యానో అండి. సో మనకి ల్యానో అనేది మనకు సిమిటోమో కంపెనీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇందులో వచ్చి టెక్నికల్ అనేది మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు 10% ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇది ల్యానోలో వచ్చి మనకు ఈ తెల్లదోమ నివారించే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇందులో వచ్చి మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది 10% అధిక మొత్తంలో అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకు మిరప పంటలో తెల్లదోమ అనేది నివారించడానికి పనిచేస్తుంది. దీంతో పాటు మనకు తెల్లదోమ పెట్టిన గుడ్లు దాదాపుగా ఒక తెల్లదోమ అనేది మనకు 100 గుడ్లు పెడితే ఆ 100 గుడ్లు పొదిగి మనకు ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సో ఆ గుడ్డు దశ నుంచి తెల్లదోమను నివారించడానికి బెస్ట్ మందుగా అయితే ఈ ల్యానో అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఈ ల్యానోనైనా కూడా మనం మిరప పంటలో వైరస్ సమస్యకి తెల్లదోమ నివారణకు అయితే వాడుకోవచ్చు. సో దీన్ని అయితే మనం ఒక ఎకరానికి ఒక 500 ml డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ 500 ml ధర వచ్చి మనకు దాదాపుగా అయితే మనకు ఒక 800 రూపాయలకైతే మార్కెట్లో లభిస్తుంది.
800 నుంచి 850 రూపాయలకు మార్కెట్లో అయితే దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరైతే లానో అనేది అవైలబుల్గా ఉంటే దోమ సమస్యకి లానోను అయితే వాడుకోండి. సో దీని కాంబినేషన్లో మీకు త్రిప్స్ ఉంటే త్రిప్స్ సమస్యకి, బ్లాక్ త్రిప్స్ ఉంటే బ్లాక్ త్రిప్స్ సమస్యకి, నల్లి ఉంటే నల్లి సమస్యకి అయితే దీని కాంబినేషన్లో అయితే వాడుకోండి. సో మేము మిరప పంటలో తెల్లదోమ అలాగే వైరస్ నివారించడానికి నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ జిఎస్పి క్రాప్ సైన్స్ వాళ్ళది SLR 525 అండి. సో మనకు ఇందులో వచ్చి టెక్నికల్ ఏముంటుందో తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు పైరిప్రాక్సిఫిన్ అనేది మనకు ఇందులో 5% అయితే ఉంటుంది. సో మనకి లానో టెక్నికల్ అనేది ఈ SLRలో 5% అయితే ఉండడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు ఇందులో డైఫెన్థిరాన్ అనేది మనకు ఇందులో 50% అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి ఈ 2 రకాల టెక్నికల్స్ అనేది మనకు కేవలం దోమకు సంబంధించి టెక్నికల్సే కాబట్టి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్న ఈ SLR స్ప్రేయింగ్ చేసుకోవడం వల్ల కూడా. సో ఈ SLR అనేది కూడా మనకు తక్కువ ధరకే అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది. సో దాదాపుగా వచ్చి మనకు ఈ SLR అనేది మనకు 1 లీటర్ ధర వచ్చి మనకు 2000 వరకు 2000కు లభించే అవకాశం ఉంటుంది. సో మనకు 1 లీటర్ని వచ్చి దాదాపుగా ఒక 2.5 ఎకరాల వరకు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. దోమ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు తెల్లదోమ పెట్టిన గుడ్లు కంట్రోల్ అవుతాయి. గుడ్లు అనేది పొదగకుండా చెడిపోయే విధంగా అయితే అవుతాయి. అనేది వైరస్ అనేది అక్కడికే వచ్చిన మొక్క నుండి వేరే మొక్కకు రాకుండా కట్టడి అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు వచ్చి ఇది కూడా మనకు 1 లీటర్ ధర వచ్చి 2000 రూపాయలకు లభిస్తుంది. సో మంచి రిజల్ట్ అయితే దీన్ని స్ప్రే చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ SLR 525 అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే దాన్నైనా కూడా వాడుకోవచ్చు. సో ఈ దోమ సమస్యకి మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అండి. సో మనకి ఈ పెగాసిస్లో వచ్చి డైఫెన్థిరాన్ అనేది మనకి 50% WP రూపంలో అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి సింజెంటా పెగాసిస్ని అయినా కూడా మనం మిరప పంటలో తెల్లదోమ సమస్యకి అయితే వాడుకోవచ్చు. సో తెల్లదోమను నివారించడానికి ది బెస్ట్ మందుల్లో అయితే దీన్ని అయితే కూడా చెప్పుకోవచ్చు. ఈ పెగాసిస్ అయినా కూడా మీరు ఈ నల్లి సమస్య ఉంటే నల్లి సమస్య కాంబినేషన్లో, బ్లాక్ త్రిప్స్ ఉంటే బ్లాక్ త్రిప్స్ సమస్య కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు. మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో దోమను నివారించే వాటిలో ఈ పెగాసిస్ అనేది కూడా మీరు చాలామంది రైతులు వాడుంటారు. దాని రిజల్ట్ అనేది కూడా ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు. ఇదైనా కూడా మనకు ఒక 250 గ్రాములు మనకు 750 రూపాయల నుంచి 800 రూపాయలకు మార్కెట్లో అయితే లభిస్తుంది. తప్పకుండా అయితే ఈ పెగాసిస్ని అయినా కూడా వాడుకోండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది కాకపోతే మనకు ఈ బయర్ కంపెనీకి చెందిన అడ్మైర్ అండి. సో మనకు ఈ అడ్మైర్ అనేది కూడా మనకు ఇమిడాక్లోపిడ్ అనేది మనకు 70% అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ అడ్మైర్లో కూడా మనకు ఈ తెల్లదోమ సమస్యకి, పచ్చదోమ సమస్యకి అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ అడ్మైర్నైనా కూడా మనము వివిధ కాంబినేషన్లో దోమ సమస్య, నల్లి సమస్య, బ్లాక్ త్రిప్స్ సమస్య ఉన్నప్పుడు వాటి కాంబినేషన్లో అయితే ఈ అడ్మైర్నైనా కూడా వాడుకుంటే ఈ దోమ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే ఇప్పుడు చెప్పిన ప్రోడక్ట్లు అనేది దాదాపుగా మనకు ఒక 800 రూపాయల కంటే తక్కువలోనే దొరికే ప్రోడక్ట్లు అయితే నేను చెప్పడం జరిగింది ఇప్పుడు చెప్పినవన్నీ. సో ప్రతి ఒక్కరైతే మీకు ఏది అవైలబుల్గా ఉంటే వైరస్ సమస్య వచ్చిన వాళ్ళు వీటిలో ఏదైతే మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి. మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో వచ్చిన మొక్కనైతే రికవర్ చేయలేవు, కొత్త మొక్కకు రాకుండా కట్టడి చేసే విధంగా అయితే ఇవి పనిచేయడం జరుగుతుంది. సో తప్పకుండా అయితే వీటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. వీటి కాంబినేషన్లో నల్లి సమస్య కానీ, బ్లాక్ త్రిప్స్ సమస్య కానీ ఉంటే వీటి కాంబినేషన్లో అయితే యాడ్ చేసుకొని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్న వాళ్ళైతే చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న. సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది. సో మరి కొంతమంది రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.